చైతు గారు, ఈ సినిమాలో రాజు సత్య వాళ్ళ ప్రేమలో ఎక్కువ ఫీల్ అయ్యారా, లేదు పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగే ఎమోషనల్ సన్నివేశాల్లో ఎక్కువ ఎఫర్ట్స్ ఫీల్ అయ్యారా మీరు? ఈ సినిమా ఫస్ట్ ఒక లవ్ స్టోరీ అండి. సో రాజు సత్య ప్రేమ తర్వాతే ఏదైనా ఈ సినిమాలో. చందు గారు ఇక్కడ సార్, ఆల్రెడీ సినిమా రేపు రిలీజు, ఈరోజు మధ్యాహ్నమే మీరు డిఎస్పీ గారితో ఆ డ్యాన్స్లు అది ఏంటి సక్సెస్ ముందే అడ్వాన్స్గా సెలబ్రేట్ చేసుకున్నారా? అది ఈరోజు మధ్యాహ్నం కాదండి, నిన్న కంప్లీట్గా ఒకసారి మళ్ళీ మొత్తం వర్క్ అంతా అయిపోయింది ఏంటి అని చూసుకున్నామట. ఆ టైంలో చూసుకున్నప్పుడు డిఎస్పీ గారికి ఉత్సాహం వచ్చింది. సో ప్రీ సెలబ్రేషన్స్ లాగా ఆ సాయి పల్లవి గారి ఆ స్టెప్ చాలా మంది కష్టపడుతున్నారు, ఆయన అంతా ఈజీగా. డిఎస్పీ గారికి అన్నీ రాక్ స్టార్. అల్లు అర్జున్ గారు అంటే ఇన్నేళ్ళ కెరీర్లో మీరు ఇచ్చిన హిట్లు సూపర్ హిట్లు ఇవన్నీ చూసాం, కానీ ఫస్ట్ టైం ఈ సినిమాతో డ్యాన్స్ చూసే అదృష్టం ఫస్ట్ టైం దొరికింది మాకు 2 సార్లు వేసారు, అది కూడా. సో 3 సార్లు సార్, 3 సార్లు మిస్ అయ్యాం సార్. అయితే ఇప్పుడు వాసు పాల్కొల్ కమాన్, నమస్కారం. కొత్త లుక్తో మీరు కనపడుతున్నారు, డైరెక్ట్గా హీరోయిన్లు అంతా కనపడతారు కొత్త లుక్, పంచి గెటప్ తోటి. అంటే పోలీస్ స్టేషన్ స్టార్ట్ అయింది. ఇగో తిరుపతి ఫ్లైట్ దిగ్గానే సరాసరి అరవింద్ గారు వచ్చేస్తా. ఇప్పుడు అరవింద్ గారు మీటింగ్ నేను లేట్ వస్తా, ఈ పట్టన్నా ఫస్ట్ రావాలని చెప్పి ఫ్లైట్ దిగ్గానే అలాగే యాజ్ డీస్గా వచ్చేస్తా. నేను వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన వచ్చేసారు, యాజ్ డీస్గా దెబ్బలు పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం గుర్తు చేసి మళ్ళీ దెబ్బలు పెట్టించాలో నాకు. అంటే ప్యాంట్ మార్చుకోవడానికి కూడా టైం లేకుండా అంత బిజీగా ఉన్నవాడైతే. ఆఫ్ కోర్స్ గుడ్, సూపర్. తర్వాత ఈ సినిమాకి పర్టికులర్గా జనరల్గా ఏ పెద్ద సినిమా అయినా ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కానీ కొన్ని ఏరియాలు షేర్ గ్యారెంటీలో లేదా ఎంజీలో ఇవన్నీ రకరకాలు వస్తాయి. ఎస్పెషల్ ఈ సినిమాకు కూడా అలా వచ్చినాయి. సరే మీరు అమ్మకపోయినా ఎంత అమ్ముకున్నా కనీసం షేర్ గ్యారెంటీ అంటే వచ్చేటప్పుడు మీకే వస్తుంది కదా, తర్వాత వచ్చేది కూడాను. వాటికి కూడా ఎందుకు మీరు ఈ సినిమా ఇవ్వకుండా మీరే ఓన్గా ఉంచుకోవడానికి అంత కాన్ఫిడెంట్ ఏంటి? అంటే అది ప్యూర్ అరవింద్ గారు డెసిషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల మంచి హైర్లు వచ్చినాయి చాలా సెంటర్లో. బట్ ఆయన ఏంటంటే ఇది మన సినిమా, మన కాన్ఫిడెంట్, మనమే రిలీజ్ చేద్దాం, దీని మీద ఏది వచ్చినా కూడా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ డోంట్ వాంట్ టు పుట్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అదర్ హెడ్స్ అనేది ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఐ రెస్పెక్ట్ హిస్ డెసిషన్. అందుకనే ఎక్కడ ఏ హైర్లు వచ్చినా ఏది వచ్చినా కూడా వద్దని చెప్పాము. అరవింద్ గారు జనరల్గా కొన్ని సంవత్సరాల క్రితమే బాహుబలి సినిమాతో రికార్డ్ బడ్జెట్ పెట్టిన ఏకైక సంస్థ గీతాడ్ సంస్థ. మగధీర సినిమాని 45 కోట్లతోటి పెట్టి తీసింది. సో అప్పుడే మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అమ్మో నేను ఇండస్ట్రీ పాడు చేస్తున్నానేమో, ఎక్కువ పెట్టి తీసేసానని బాధపడ్డారు. కానీ దాన్ని బేస్ చేసుకుని మీ ధైర్యాన్ని పెట్టి తర్వాత బాహుబలికి తర్వాత వరుసగా ఎన్నో కోట్లు వచ్చింది. ఎస్పెషల్లీ నాగ చైతన్యం ఉండొచ్చు, సాయి పల్లవి ఉండొచ్చు, ఈ కాంబినేషన్ మీద 100 కోట్ల క్లబ్లోకి వాళ్ళు చేర్చారు. 100 కోట్లు రిస్క్ చేశారు మీరు. దాని గురించి ఏం చెప్తారు? క్వశ్చన్ ఏంటి దీంట్లో? ప్లీజ్ మేక్ ఇట్ ఎ క్వశ్చన్. మగధీర సినిమా 45 కోట్లు అప్పట్లోనే తీశారు సార్. ఇప్పుడు అవి మించి 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు ద్రవ్యోత్పన్నం అంటే మన ఏమంటారు ఇన్ఫ్లేషన్. ఆ రోజు 40 కోట్లు, ఈరోజు ఇన్ఫ్లేషన్ తీసుకుంటే సుమారు 350 కోట్లు ఎంత ఉంటాయి. అవి తీసేస్తున్నారు కదండి 350 కోట్లు పెట్టి సినిమాలు. అందువల్ల ఆ రోజు నేను ధైర్యం చేస్తాను, ఇవాళ అందరూ ధైర్యం చేస్తున్నారు. దిస్ హ్యాస్ బికమ్ ది నామ్. ఇప్పుడు ఇవాళ తెలుగోడు సినిమా అన్నా, తెలుగు నిర్మాతలన్నా కూడా టోటల్గా అందరూ అలా తలెత్తి చూస్తున్నారు. దీనివల్ల అటువంటి ఖర్చు పెట్టినా కూడా అటువంటి సినిమాలు తీయగలిగిన డైరెక్టర్లు, దాన్ని మొయ్యగలిగిన యాక్టర్లు తెలుగులో ఉన్నారు. ఇది తెలుగు వాళ్ళ విజయం, అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అరవింద్ గారు ఇక్కడ సార్, అరవింద్ గారు రాజు చేసినట్టు సార్. సో ఈ మధ్య నా ఫేక్ కలెక్షన్స్ అనేది బాగా డిస్కషన్ పాయింట్ అయింది సార్. దీని మీద మీ కామెంట్ ఏంటి? తండేల్ సినిమాకి ఒరిజినల్ కలెక్షన్ చూడొచ్చా? ఎవరు ఏం చేశారనేది కామెంట్ ఏంటి అనే దాని మీద ఇందాక చెప్పాను చూడండి. తండేలు విషయంలో మట్టుకు మేము కరెక్ట్గా వేస్తాము అంటే ఇంకొకటి వేయలేదు అని వస్తుంది, కరెక్ట్ కాదన్నమాట. అందుకని మీరు ఆ ట్రాప్లోకి నన్ను లాక్కండి. చైతన్య గారు, అరవింద్ గారు అంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు కావచ్చు, లేకపోతే యంగ్ హీరోలు ఎవరైనా కావచ్చు, లవ్ స్టోరీలు చేసినప్పుడల్లా షూట్ షాట్ హిట్లు కొడుతూ వస్తున్నారు. మాస్ ట్రై చేసినప్పుడల్లా కొంచెం ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. మీ కెరీర్లో కూడా ఏమాయ చేసావే, ప్రేమం, మజిలీ, లవ్ స్టోరీ
100%లో ఇప్పుడు ఇది. సో ఖచ్చితంగా మీరు ఈ తేడా గమనించారా? మళ్ళీ మాస్నే ట్రై చేయాలని అనుకుంటున్నారా? లేదు, అఫ్ కోర్స్ ఆ తేడాన్ని గమనించాను. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటానండి. నాకు లవ్ స్టోరీస్ చేయడం బాగా ఇష్టం అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆదరిస్తారు లవ్ స్టోరీస్ చేసినప్పుడు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు వేరే వేరే జానర్స్ ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాలనే నా ప్రయత్నం అండి. ఎందుకు చెబుదాం, మేము ఒక యాక్షన్ పిక్చర్ గురించి ప్లాన్ కూడా చేస్తాం. అరవింద్ గారు హాయ్. అరవింద్ గారు ఇక్కడ హాయ్ సార్. గీతా ఆర్ట్స్ లాస్ట్ ప్రాపర్ ఫిలిం తీసిన ధృవ, మధ్యలో అలా వేకుండా ఉన్న ఇట్స్ జాయింట్ ప్రొడక్షన్. సో ఆల్మోస్ట్ 9 years గ్యాప్లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఇది వస్తుంది, ఎక్సెప్ట్ ఫర్ అలా వేకుంటపురం. సో ఎందుకు గీతా ఆర్ట్స్లో పెద్ద మూవీస్కి మీరు ట్రై చేయలేదు? లైక్ గీతా ఆర్ట్స్ మీరు లాస్ట్ ఫిల్మ్ అని అంటున్నారు. నా ఉద్దేశం గీతా ఆర్ట్స్ మొన్నటి వరకు Yeah. సినిమాలు తీస్తాను. జిఎట్ సో అండ్ ఆల్సో చెప్పండి సార్. లాస్ట్ 9 yearsలో చాలా మారిపోయింది ఈ బిగ్ మూవీస్ బిజినెస్ అనేది, టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ కానీ, హౌ దే మేక్ ఇట్ కానీ. సో వాటికి ఎలా అడాప్ట్ అవుదాం అనుకుంటున్నారు మీరు? పెద్ద సినిమాలకి అడాప్ట్ అవడం అనేది డైరెక్టర్స్ని బట్టి కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈయన వారు నేను కలిపి ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ ఒకటి ఆలోచిస్తున్నాం. అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు, దానికి ఏ హీరో సూట్ అవుతాడు ఏంటి అనేది తెలియదు. ఇవాళ మీరు పెద్ద బడ్జెట్ పెద్ద సినిమాలు తీయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది బ్యానర్స్ ఉన్నారండి. వాళ్ళు డెఫినెట్గా అలాగే ఏం చేస్తూ ఉన్నారు. సో గీతా ఆర్ట్స్ కూడా అలాగే ఏం చేస్తూ ఉంది. సూన్ విల్ బి డూయింగ్ మచ్ లార్జర్ బడ్జెటెడ్ ఫిలిమ్స్. చందు గారిని మీ బ్యానర్లో పెట్టేసుకుంటారా? అలానే వినపడలేదండి. చందు గారిని మీ బ్యానర్లో పెట్టేసుకుంటారు, మీరు చెప్పారు కదా బ్యానర్స్తో డైరెక్టర్స్ అసోసియేట్ అవుతున్నారు అని. చందు గారికి నాకు ఉన్న అండర్స్టాండింగ్లో నేను ఎప్పుడు చేయాలన్నా ఆయన చేయడానికి రెడీగా ఉంటారు. ఓకే. నా చైతన్య గారు హాయ్. దానికి ఆయన చెప్పాలి. అరవింద్ గారు ఏం చెప్తే అదండి. బొమ్మరిల్లు ఫాదర్ ఆప్షన్ లేదు, ఎందుకంటే ఆయన మా తండేలు. ఓకే. నా చైతన్య గారు హాయ్. సో వెన్ యూ లుక్ ఎట్ యువర్ ఫిల్మోగ్రఫీ, లాస్ట్ 3 years వాజ్ ఎ వెరీ డల్ పీరియడ్ ఫర్ యూ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ కానీ, లాల్ సింగ్ చెద్దా కానీ, కస్ట్ కానీ. సో దిస్ మూవీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు స్టే రెలవెంట్ ఆల్సో. కంటిన్యూస్ ఫ్లాప్స్ కూడా మంచిది కాదు జనరల్గా. సో వాట్ వాజ్ యువర్ మైండ్ స్పేస్ లైక్ వెన్ యూఆర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం విత్ సచ్ ఎ హ్యూజ్ రిస్క్ ఆల్సో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తండేల్కి ఆల్మోస్ట్ 1.5 years జర్నీ చేశానండి. లాస్ట్ ఇయర్ కస్టడీ రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అయిన వెంటనే ఈ స్క్రిప్ట్లో దిగిపోయాను. అండ్ అప్పటి నుంచి వేరే ఏ కథ గురించి ఆలోచించకుండా, వేరే ఏ సినిమా చేయాలని ఆలోచించకుండా ఓన్లీ ఈ క్యారెక్టర్లోనే ఉన్నాను. సో డెఫినెట్లీ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు మనకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ హెల్తీ. ప్రతిసారి మనం పడిపోయినప్పుడు ఏదో ఒక నేర్చుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ సక్సెస్ ఆల్సో టీచెస్ యూ అ లాట్. సో అది నేను ఒక డిస్కరేజింగ్గా అలా ఏం చూసుకోను, అది ఒక లెర్నింగ్ లెసన్లా చూసుకొని ఇంకా నేర్చుకొని ఇంకా హౌ టు గెట్ అప్ స్ట్రాంగర్. అండ్ తండేల్ ఈజ్ మై ఆన్సర్ ఫర్ దట్. సో దిస్ ఈజ్ నాగచైతన్య 2.0. హౌ విల్ ఇట్ బి గోయింగ్ ఫార్వర్డ్? దిస్ ఈజ్ నాగచైతన్య 2.0 అనుకుంటే తండేల్. సో హౌ విల్ ఇట్ బి గోయింగ్ ఫార్వర్డ్? తండేల్ 2.0 అని అంటారా? నాగచైతన్య 2.0 అనుకుంటే ఆఫ్టర్ ఏ స్మాల్ ఫెయిల్యూర్, నెక్స్ట్ సినిమా 3.0, ఆ తర్వాత 4.0, 5.0 అంతే. బన్నీవాసు గారు, బన్నీవాసు గారు, లాస్ట్ 2 questions ప్లీజ్. బన్నీవాసు గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ సినిమాకి సంబంధించిన ఏ డిసిషన్ అయినా అల్లు అరవింద్ గారు తీసుకుంటారు. బట్ హిట్ అయినప్పుడు ఓకే, మీరు అనుకున్న రిజల్ట్ రానప్పుడు అల్లు అరవింద్ గారిని ఎలా ఫేస్ చేస్తారు? మనం అనుకున్నది రిజల్ట్ రాలేదని ఆయనకి ఎలా చెప్తారు? ఏంటి ఆ ప్రాసెస్? అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మేమిద్దరం ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలున్నా ఏం చేసినా స్మైల్తోనే ఫేస్ చేస్తాం ఇద్దరం కూడా. సార్ అరవింద్ గారు యాక్చువల్గా అంటే మీరు దొరకలేదు కాబట్టి ఇప్పుడు దొరికారు కాబట్టి అడుగుతున్నాను సార్. ఇప్పుడు అంటే మీ కెరియర్లో మీరు చాలా హ్యాపీ మూడ్లో ప్లస్ పీక్ స్టేజ్లో ఉన్నారు సార్. యాజ్ ఏ ఫాదర్గా మీరు ఒక పుష్ప ఫాదర్గా హ్యాపీగా ఫీల్ అవుతారా? పుష్ప మీ సన్ అని హ్యాపీగా ఫీల్ అవుతారా?
మన డిస్కషన్ని తండేలకు పరిమితం చేద్దామని నాగ చైతన్య గారు